హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షేర్ విత్ అనాలిసిస్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫర్దర్గా వీడియోలోకి ఎంటర్ అవుదాం. సో రేపటి లెవెల్స్ తెలుసుకునే ముందు ఈరోజు మార్కెట్ ఎలా మూవ్ అయిందో ఒకసారి చూద్దామండి. సో మార్కెట్ మూమెంటం అనేది మనకి ఈ రోజు అయితే గ్యాప్ అప్ అయింది. సో 24,500 దగ్గర ఓపెనింగ్ అయితే చూద్దాం మనం. సో 24,500 అనేది సైకలాజికల్ ఫిగర్ అండి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. సో ఈ లెవెల్ ని ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ చేస్తుందో ఫర్దర్ గా మనం అబౌవ్ సైడ్ కి ప్లాన్ అయితే చేసుకోవచ్చు. బట్ రైట్ నో ఈ లెవెల్ బ్రేక్ చేయలేకపోయింది. 24,509 వరకు వెళ్ళి తర్వాత ఫాల్ అనేది చూసాము. నేను మీకు ఆల్రెడీ నిన్న చెప్పడం జరిగింది మనం మార్కెట్ లో ఒక ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి. సో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి అని కూడా నేను ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక గ్యాప్ కూడా ఉండిందండి. సో గ్యాప్ ని ఫిల్ చేయడానికి కూడా మార్కెట్ డౌన్ సైడ్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పాను. సో ఇక్కడ మనం 1 డే టైం ఫ్రేమ్ లో నిఫ్టీ 50 చూసినట్లయితే ఓపెనింగ్ చూసారా మీరు? ఓపెనింగ్ అనేది మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ ని లోనే ఓపెన్ అయినా తర్వాత ఆ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి సపోర్ట్ లెవెల్ దాకా వచ్చింది, కానీ ఆ సపోర్ట్ ని బ్రేక్ చేయలేదండి. సో ఈ సపోర్ట్ లెవెల్ దాకా ఎగ్జాక్ట్లీ వచ్చింది కాబట్టి కమింగ్ డే నెక్స్ట్ డే ఇఫ్ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయితే మనకి ఇక్కడ బౌన్స్ బ్యాక్ అయ్యి ఫర్దర్ గా ఒక అబోవ్ అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇఫ్ అది గ్యాప్ అప్ అయితే మాత్రం మనం ఈ రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ పాయింట్ కి లో ఓపెన్ అయినప్పుడు మనం ఒక చిన్న టార్గెట్స్ ని ప్లేస్ చేసుకొని అబోవ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మనకు ఒక చిన్న డౌన్ఫాల్ అంటే ఈ సపోర్ట్ లెవెల్ అండి. సో ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 24,318 లెవెల్. సో 24,318 లెవెల్ దగ్గర ఒకవేళ మళ్ళీ మనకి రేపు ఓపెన్ అయితే మాత్రం గ్యాప్ డౌన్ అయ్యి ఓపెన్ అయితే మనం ఇక్కడ నుంచి ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఒక చిన్న ఎంట్రీ అయితే తీసుకోవచ్చు టువర్డ్స్ అబౌవ్ సైడ్. ఎప్పుడైతే ఈ సపోర్ట్ బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం ఫర్దర్ గా ఇంకొక ఫాల్ చూస్తాం మార్కెట్ లో. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇది ఎగ్జాక్ట్లీ ఈ జోన్ చూడండి, ఈ ఎక్స్పర్ట్ చూడండి, ఇది ఎలా మూవ్ అవుతుందో చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది అప్ ట్రెండ్ లో ఉందండి. సో ఇది అప్ ట్రెండ్ లో మార్కెట్ వెళ్తుంది కాబట్టి మనకి ఒకటి ప్యారలల్ అనేది డ్రా చేసుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్యారలల్ ఛానల్ అనేది డ్రా చేసుకోవాలి. అప్ ట్రెండ్ లో వెళ్తున్నా డౌన్ ట్రెండ్ లో వెళ్తున్నా అప్పుడు మనకి క్లియర్ గా మార్కెట్ అనేది ఎంత వరకు ఎన్ని పాయింట్స్ వెళ్ళగలదు అనేది మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ప్యారలల్ ఛానల్ ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం ఫర్దర్ గా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు సేఫ్ ట్రేడర్స్. అదర్వైజ్ మీరు ఆరాంగా అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి కొంచెం అబౌవ్ సైడ్ కి చిన్న టార్గెట్స్ తో ప్లాన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ప్యారలల్ ఛానల్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఈ రెడ్ కలర్ బేరిష్ క్యాండిల్స్ ఉన్నాయి చూడండి. ఈ రెడ్ కలర్ బేరిష్ క్యాండిల్స్ అనేవి మనకేం హ్యూజ్ గా లేవు, ఓన్లీ ఒకటే మాత్రమే ఉంది. సో 1 డే టైం ఫ్రేమ్ లో చెక్ చేసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ అన్ని డోజీది హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్, సో ఇలాంటివి ఫామ్ అయినాయండి. సో ఇలాంటివి అండ్ బేరిష్ లో ఫామ్ అయినాయి కాబట్టి మనం దీని నుంచి ఏం అర్థం చేసుకోవాలి అంటే బయింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది మార్కెట్ లో అని అయితే అర్థం చేసుకోవచ్చు. సో ఈ బయింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఫర్దర్ గా ఒక అబౌవ్ సైడ్ మొమెంటం ఉండొచ్చు కమింగ్ డేస్ లో అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ రైట్ నౌ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మన ఇండియా వార్ కి వెళ్ళే ఛాన్స్ ఏదన్నా ఉంటే మనం ఒక చిన్న ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈవెన్ దో మన ఎకనామీ స్ట్రాంగ్ అయినా, ఈవెన్ దో మన డిఫెన్స్ స్ట్రాంగ్ అయినా సరే మనం ఖచ్చితంగా ఒక ఫాల్ ని చూస్తామండి. సో బై అండ్ సెల్ అనేది జాగ్రత్తగా ఎప్పటికప్పుడే కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ డే కి హోల్డ్ పెట్టుకోకండి. ఆప్షన్స్ లో చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. సో స్టాక్స్ లో చేసే వాళ్ళు అయితే దే కెన్ ఆరాంగా చేయొచ్చు. ఎందుకంటే స్టాక్స్ కి మనం కంపేర్ టు ఆప్షన్ స్టాక్స్ ఆర్ వెరీ సేఫ్ కదా. రైట్ నౌ నేను అది కూడా మెన్షన్ చేశాను మీకు. సో ఇక్కడ అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి ఈ ఛానల్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం ఒక అబౌవ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇఫ్ డౌన్ సైడ్ ప్లాన్ చేసే వాళ్ళు ఈ ఛానల్ ని బ్రేక్ చేసినప్పుడు డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో మినిమం క్వాంటిటీ తీసుకోండి ఏదైనా సరే. ఎప్పుడు ఏ విషయం జరుగుతుందో తెలియదు కాబట్టి ఒకటేసారి పడవచ్చు లేదా ఒకటేసారి రైజ్ అవ్వచ్చు. సో మన చెప్పలేం కాబట్టి మినిమం క్వాంటిటీతో ట్రేడ్ అయితే చేసుకోండి మీరు. ఓకేనా? సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి ఎగ్జాక్ట్లీ మన
రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర అయితే ఓపెన్ అయితే అవ్వడం జరిగిందండి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి చెప్పాలంటే ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది ఈ రోజు. సో ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ -648 పాయింట్స్ డౌన్ అన్నమాట ఈ రోజు క్లోజింగ్. సో హ్యూజ్ అన్నమాట అది మనకి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎగ్జాక్ట్లీ మన రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఓపెన్ అయ్యి అండ్ క్లోజింగ్ వచ్చేసి సపోర్ట్ లైన్ బ్రేక్ చేసి మనకి సపోర్ట్ లైన్ డౌన్ లోనే క్లోజ్ అయిందండి. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే నెక్స్ట్ డే ఎప్పుడైతే మనకి ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయితే ఈ సెకండ్ సపోర్ట్ ఉంది కదా ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, అంటే గ్యాప్ డౌన్ అయింది అనుకోండి. సో ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ చూడొచ్చు టువర్డ్స్ అబౌట్ సైడ్. ఇది మన టార్గెట్ అవ్వాలి 54,416. సో ఇఫ్ అది కనుక గ్యాప్ డౌన్ కాకుండా గ్యాప్ అప్ అయ్యింది అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు హై ఉంటుంది కదా, ఈ రోజు హైని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మీరు అబౌవ్ సైడ్ కి ప్లాన్ చేసుకోండి గ్యాప్ అప్ అయితే మాత్రం. సో ఫస్ట్ 15 మినిట్స్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ని చూసుకొని దాన్ని బట్టి మీరు ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది అయితే మనకేమి అప్ ట్రెండ్ లో ఏం లేదండి, నార్మల్ గా నడుస్తుంది. ఇది ఒక ఛానల్లో ఉంది, ఇది కూడా సేమ్. సో ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మీరు ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో రైట్ నౌ నన్ను అడిగితే మాత్రం ఎప్పుడైతే ఈ ఛానల్ నుంచి బయటకు వస్తుందో అప్పుడే మనకి ఒక బిగ్ మొమెంటం అనేది చూడొచ్చు మార్కెట్ లో. సో బ్యాంక్ నిఫ్టీ కాబట్టి, సో బ్యాంక్ నిఫ్టీ రైట్ నౌ గ్యాప్స్ ఫిల్ చేస్తుంది కాబట్టి ఈ గ్యాప్స్ అన్నిటిని కవర్ చేయడానికి ఖచ్చితంగా ఒక ఫాల్ ఉంటుంది అని చెప్పాను. ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మనకి మార్కెట్ లో ఖచ్చితంగా ఒక చిన్న ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో జాగ్రత్తగా మీరు పిఈ సైడ్ ఉండండి, ఓకేనా. సో చిన్న అమౌంట్ తో మాత్రమే మీరు సిఈ సైడ్ ఉండండి, ఓకే. ఒకసారి సెన్సెక్స్ కూడా చూద్దాము. సో సెన్సెక్స్ వచ్చేసి మనకి నెగటివ్ లోనే క్లోజ్ అయిందండి, -155 పాయింట్స్ లో. సో -155 పాయింట్స్ లో క్లోజ్ అయిన మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ మన రెసిస్టెన్స్ పాయింట్ ఉంది కదా. సో ఎగ్జాక్ట్లీ మన రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఓపెనింగ్ అయితే ఎబోలోనే ఓపెన్ అయింది, రెసిస్టెన్స్ కి ఎబోలో ఓపెన్ అయింది అండ్ క్లోజింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది. రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసింది బట్ అది సస్టైన్ అవ్వలేదు. బట్ క్లోజింగ్ ఎండ్ ఆఫ్ ద డే మనకి రెసిస్టెన్స్ ఎబోలోనే క్లోజ్ అయిందండి, ఇక్కడ మీరు చూడండి, ఓకే. సో ఇక్కడ మనకు ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ అది కూడా ఒక డోజీ అండి. సో ఇది కూడా అప్ ట్రెండ్ లో నడుస్తుంది, మీరు అబ్జర్వ్ చేశారు కదా, ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది మనకి ఇది ఒక అప్ ట్రెండ్ లో ఉంది మార్కెట్ అనేసి. సో ఇక్కడ మనం ట్రేడ్ చాలా అంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి సెన్సెక్స్ లో, ఎందుకంటే సెన్సెక్స్ కూడా ఆల్ టైమ్ హై టచ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి అబౌవ్ సైడ్ ప్లాన్ చేసేటప్పుడు. సో అందుకనే లెవెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో సెన్సెక్స్ లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూద్దామండి. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసినట్లయితే ఇక్కడ చూసారా ఎగ్జాక్ట్లీ మన రెసిస్టెన్స్ పాయింట్ కి అబోవ్ లో ఓపెన్ అయింది మార్కెట్. సో ఇక్కడ ఓపెన్ అయిందండి. సో క్లోజింగ్ అనేది రెసిస్టెన్స్ కి అబోవ్ లోనే క్లోజ్ అయింది. ఫస్ట్ 15 మినిట్స్ గురించి చెప్తున్నాను. సో ఫస్ట్ 15 మినిట్స్ ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా వెయిట్ చేయాలి, ఎందుకంటే క్లోజింగ్ ఈ రెసిస్టెన్స్ కి అబోవ్ లోనే క్లోజ్ అయింది అనేసి చాలా మంది ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకొని తర్వాత బౌన్స్ బ్యాక్ అవుతుంది అనేసి వెయిట్ చేసి ఉండేవాళ్ళు. సో మేబీ ఎవరైతే అలా చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా లాసెస్ లోనే వెళ్తారు. సో ఇలాంటి టైంలో అంటే ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ కి పైన క్లోజ్ అయినప్పుడు కొంచెం మనం ఏం చేయాలి అంటే ఆ నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే మనకి ఫార్మేషన్ క్లియర్ గా వస్తుందో అప్పుడే మనం ఎంట్రీ ప్లాన్ తీసుకోవాలి. ఆల్మోస్ట్ రోజంతా సైడ్ వేస్ నడిచిందండి, ఓన్లీ 1 hour మాత్రమే మనకి మూమెంట్ వచ్చింది. సో క్లోజింగ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లాస్ట్ 15 మినిట్స్ మన రెసిస్టెన్స్ పాయింట్ డౌన్ లోనే క్లోజ్ అయింది. సో ఫస్ట్ 9:15 క్యాండిల్ ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్ కి అబోలో ఓపెన్ అయినా కూడా క్లోజింగ్ టచ్ అయింది కదా, ఫస్ట్ 15 మినిట్స్ టచ్ అయ్యి తర్వాత బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. ఇక్కడ చూసారా లాస్ట్ 15 మినిట్స్ మనకి బ్రేక్ ఇచ్చింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ డే ఇఫ్ గ్యాప్ అప్ అయితే మాత్రం సో మనం ఈ లెవెల్ ని ఇంపార్టెంట్ లెవెల్ గా తీసుకుంటామండి, 80,227. సో 80,227 గ్యాప్ డౌన్ అయితే ఈ లెవెల్ కి ఎప్పుడైతే వస్తుందో మార్కెట్ అప్పుడు మనం ఒక పిఈ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు, ఒక ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు టువర్డ్స్ డౌన్ సైడ్. అదర్వైజ్ మనం గ్యాప్ అప్ కోసం వెయిట్ చేయాలి, లేదా ఈ లెవెల్ ఉంది కదా 80,659 ఆ లెవెల్ బ్రేక్ చేసేదాకా వెయిట్ చేయొచ్చు.
ఓకే, అబౌ సీ సైడ్ ప్లాన్ చేసుకునే వాళ్ళు. సో ఒకసారి మనము లెవెల్స్ చూద్దాము. సో నిఫ్టీ లెవెల్స్ చూద్దామండి ఫస్ట్. సో నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి రేపటికి 24,955, 24,770, 24,506 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 24,445, 24,295, 24,207 అండ్ సెన్సెక్స్ లెవెల్స్ ఒకసారి చూద్దామండి. సెన్సెక్స్ లెవెల్స్ అబౌవ్ సైడ్ వచ్చేసి 82,356, 81,847, 80,915 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 80,266, 79,729, 79,503 అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి అబౌవ్ సైడ్ వచ్చేసి 55,370, 54,442, 53,740 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 53,139, 52,637, 52,036. సో ఇవన్నీ నోట్ చేసుకొని మీరు జాగ్రత్తగా ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోండి. సో నేను మీకు ఒక స్టాక్ చెప్పాలనుకుంటున్నాను. సో JSW స్టాక్ ఇస్ వెరీ గుడ్ రైట్ నౌ. సో యూ కెన్ బై JSW స్టాక్. JSW స్టాక్ ని బై చేసుకోండి ఎవరైనా స్టాక్స్ బై చేయాలి అనుకుంటే లాంగ్ టర్మ్ కి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ సేఫ్ ట్రేడ్.